అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 18న మదనపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు 114 ఏళ్ల మదనపల్లి కళ నెరవేర్చిన సీఎంకు ఘన స్వాగతం పలకాలి. కార్యకర్తల సన్నాహక సమావేశంలో దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జిల్లా అభివృద్ధికి 1000 కోట్ల నిధులు కేటాయించాలి. 2 ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్. మల్లప్పకొండపైన యువకుడు దారుణ హత్య. భార్య కుమారుడితో వచ్చిన యువకుడిని హత్య చేసిన 2 వ్యక్తులు. బస్టాండ్ లో పోగొట్టుకున్న 48 గ్రాముల బంగారు నెక్లెస్ ను కదిరికి చెందిన బాధిత మహిళకు అందించిన మదనపల్లి 2వ పట్టణ పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనలో చారిత్రాత్మక విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులంతా ఐక్యతతో కదిలి రావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో పార్టీ ముఖ్యాంశాలు సీఎం పర్యటన ఏర్పాట్లపై బుధవారం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి ప్రాంత 120 ఏళ్ల నాటి కలలను నెరవేర్చిన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలోని 55 పంచాయతీల నుంచి ఒక్కో పంచాయతీకి కనీసం 1000 మంది తరలి రావాలని, పార్టీ ద్వారా డైరెక్టర్ పదవులు, ఆలయ చైర్మన్ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కనీసం 100 మంది చొప్పున జనాన్ని తరలించాల్సిందేనని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. సభకు వచ్చే జనం నాయకుల పనితీరును పరిశీలించి భవిష్యత్తులో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేట్ సీట్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని నాయకులు తెలిపారు. రామసముద్రం మండలంలో 5 నుంచి 6 కోట్ల విలువైన అభివృద్ధి పనులను పరిశీలించామని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మదనపల్లిలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లి అభివృద్ధి కోసం మరిన్ని నిధులు, మార్గదర్శకత్వం ఇచ్చేందుకు వస్తున్న తరుణంలో అందరూ పసుపు కండువాలతో తరలివచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణాచారి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, పోతబోలు సుధాకర్, భారతీయుడు జాఫర్ ఉన్నిసా, చంద్రకళ, ఆర్జే వెంకటేష్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడం సిద్దప్ప, కమలమరి కృష్ణ, శ్రీనివాసుల నాయుడు, ఎస్ఎం రఫీ, రాటకొండ ఆనంద్, కత్తి లక్ష్మణ, బాలుస్వామి, యుగంధర్ ప్రతాప్, గుర్రప్ప నాయుడు, నందకుమార్, నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, శ్రీపతి, రెడ్డపరెడ్డి, రామసముద్రం మండల కృష్ణంరాజు, ఎక్స్ జెడ్పీటీసీ శివ, తిప్పన్న, వందలాది మంది తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఐక్యత చాటుకునే సందర్భం ఉంది. మనమందరం ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరికి తక్కువ లేదు. తప్పకుండా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చేసిన పరిపాలన పైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మన జాతీయ అధ్యక్షులు ఆయనకు స్వాగతం పలుకుతూ అదే విధంగా మదనపల్లి అభివృద్ధి మహర్దశ కోసం ఆయన వస్తున్న సందర్భంలో మనమందరము కలిసి పెద్దలు జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మదనపల్లి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా విన్నపం చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే 15 నిమిషాలు కావాలా. మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదు. తెల్లవారులేస్తే సాయంత్రం వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. నిన్న కూడా ఒక మండలం విజిట్ చేశాం. 5-6 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇదే కాకుండా మొన్న నిమ్మనపల్లి మండలం విజిట్ చేశాం. అక్కడ ఉన్న వాస్తవాలు, అక్కడ సమస్యల పైన పూర్తి దృష్టి పెట్టాము. ఎక్కడ ఏ సమస్య ఏ రోజు ఏ క్షణంలో మన దృష్టికి వస్తే ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణాన ఆ క్షణానే ఆ సమస్యలు పరిష్కారం చేసి ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తున్న చరిత్ర మదనపల్లి చరిత్ర అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 18వ తేదీ ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఫస్ట్ హెలిప్యాడ్లో 11:40 గంటలకు ఖచ్చితంగా హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తక్షణం అక్కడి నుంచి బయలుదేరి వేంపల్లిలో మనం పెట్టిన ఏదైతే ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ ముందర ఏదైతే మనం ఆవరణ పెట్టామో అక్కడ ప్రజావేదిక ఉంటుంది. ఆ ప్రజావేదికలో ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయిందే నేరుగా ప్రజావేదిక వస్తారు 12 గంటలకు, 12 కాదు. అక్కడి నుంచి 1:30, 1:45 వరకు ప్రజావేదికలో ఒక పెద్ద సభ ఉంటుంది. ఆ సభకు
8,000 నుంచి 9,000 మంది ప్రజలకు తీసుకురావాలా. దాని బాధ్యత మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు మీదే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పొన్నెట్టుపాలెం, కోళ్లబైలు 1 and 2, చిన్న కోళ్లబైలు 1 and 2, అదే కాకుండా చిప్లి, అంకిశెట్టిపల్లి, అదే కాకుండా వేంపల్లి, చీకలబెల్, ముఖ్యంగా ఇక్కడి నుంచే మనుషులకు ఎక్కువ తీసుకురావాలా. ఉత్తమ మాటలు చెప్తే మళ్ళీ ఏముండదు, ఏ ఒక్కరు కూడా పడుకునేదానికి లేదు. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం సక్సెస్ చేసేంత వరకు ఇది కాకుండా అక్కడి నుంచి ఎక్కువ ప్రజలు రావాలా. నేను చెప్పిన గ్రామాల నుంచి తక్కువ ఉండే 1000 మంది రావాలి ఒక్కొక్క ఊరు, ఒక పంచాయతీ నుంచి. మిగతా పంచాయతీలు ఎన్ని ఉన్నాయో కాన్స్టిట్యున్సీలో 55 పంచాయతీల నుంచి ఖచ్చితంగా 100 మందికి తీసుకొని ప్రతి పంచాయతీ నాయకులు తన నాయకత్వానికి చాటాల. అదే కాకుండా మదనపల్లి వార్డులో ఉన్న నాయకులు 35 వార్డులు ఈరోజు, రేపు జరిగిపోయే ఎలక్షన్కి 48 కానీ 52 కానీ కాబోతున్నాయి. ప్రతి వార్డు సభ్యులు ఎస్హెచ్జి ఐకేబీ గ్రూపులు తీసుకొని వస్తే ఒప్పుకోను. మీరు వార్డులో ఉన్న ప్రజలకు తీసుకురావాలా, పంచాయతీలో ఉన్న ప్రజలు తీసుకురావాలా. ఏదో సంఘాల వాళ్ళకి తీసుకుని వస్తే నేను ఒప్పుకునే పరిస్థితిలో నేను ఉండను. ఖచ్చితంగా మన నాయకత్వం మనం నిత్యం ప్రజల్లో ఉన్నామంటే వార్డు ప్రజలు మనతో రావాలా. మనం నిత్యం ప్రజల్లో ఉన్నామంటే ఆ పంచాయతీ ప్రజలు మనతో రావాలా. మనం నిత్యం ప్రజల్లో పనిచేస్తున్నామంటే మండల స్థాయి ప్రజలు మనతో రావాలా. ఈ విధంగా మనం చేయగలిగితేనే మన నాయకత్వానికి రేపు ప్రజలు ఆమోదిస్తారు. వీళ్ళు ఆమోదిస్తేనే రేపు మీరు సర్పంచ్లు అవుతారు, రేపు మీరు ఎంపీటీసీలు అవుతారు, రేపు మీరు జడ్పీటీసీలు అవుతారు, రేపు మీరు ఎంపీపీలు అవుతారు, దీనికి వార్డు కౌన్సిలర్లు అవుతారు. ఇప్పుడు కౌన్సిలర్లు కాదు, కార్పొరేటర్లు మీరు. అందుకోసం ఏ హోదానికి లేదు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సందర్భంగా మన గౌరవ శాసనసభ మామా షాజాన్ పాషా గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోగ్రాంను సక్సెస్ఫుల్ గా మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలకు, అర్జున్ మైనారిటీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎక్కడ కానీ ఎటువంటి సంక్షేమాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె మాధవ్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తుంగలో తొక్కారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను పునః ప్రారంభిస్తామని, నాడు నేడు పనులను పూర్తి చేస్తామని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచుదామని చెప్పిన హామీలో ఒక్కటి అమలు చేయలేదన్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి విదేశీ పర్యటనలు, ప్రచార కార్యక్రమాలకే విద్యాశాఖ మంత్రి పరిమితమయ్యారని మండిపడ్డారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె మాధవ్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేయడం సరికాదని వెంటనే బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయిని కల్పించేలా ప్రభుత్వం వద్ద ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, జిల్లా గర్ల్స్ కన్వీనర్ గంగరాణి, కో కన్వీనర్ నవ్య, నాయకులు తరుణ్, విష్ణు, యువసింహ, అమృత, రమ్యశ్రీ, వివిధ కళాశాలల విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా రాష్ట్రంలో విద్యార్థి యొక్క సమస్యలన్నీ కూడా కొండల్లాగా పేరుకుపోయినటువంటి సమస్యలు ఈరోజు పరిష్కరించినటువంటి పాపాన ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు. గతంలో ఉన్నటువంటి అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది. జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పింది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అంతా రిలీజ్ చేస్తామని చెప్పింది. మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జీవో నెంబర్ 104, 107, 108 తీసుకొచ్చి వాళ్ళందరూ ప్రైవేట్ సీట్లను ప్రైవేట్ చేస్తామన్నామంటున్నారు. మేము వచ్చిన తర్వాత ఆ జీవో నెంబర్లన్నీ ఎత్తేసి పూర్తిగా వైద్య విద్యలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకి అందే విధంగా చూస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పాదయాత్రగా ఇదే మదనపల్లి సెంటర్గా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బీటీ కళాశాలని దాని దుస్థితి చూసి నేను బీటీ కళాశాల యూనివర్సిటీ స్థాయిని కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ పోయినారో తెలియదు, ఏ విధంగా చేస్తున్నారో తెలియదు. కళాశాల గురించి గొప్పగా మాట్లాడారు. ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక రకాలుగా చెప్పారు, అనేక రకాలుగా ప్రచారం చేసుకున్నారు. ఓటు బ్యాంకుల కోసం ఈ ఎమ్మెల్యే కట్అవుట్లు వేసుకొని మరి కూడా బీటీ కళాశాలను యూనివర్సిటీ స్థాయి కల్పిస్తాం, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపిస్తాం, బీటీ కళాశాల ఆస్తులన్నీ కాపాడతాం అని చెప్పినటువంటి ఈ ఎమ్మెల్యే ఈ రోజు ఏ పక్కన ఉన్నారో కనీసం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. యూనివర్సిటీ స్థాయి లేక అడ్మిషన్లు సక్రమంగా జరగక ఆ కళాశాల ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఆఫీసులకు ఈరోజు అద్దెకిచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. మీకు ఒకరే ఉంటే మీ చేతనైతే ప్రభుత్వ బిల్డింగ్లు కట్టించండి, అక్కడ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసులు, ఇక్కడ పెట్టేది కాదు. ఇక్కడ కాలేజీలో అడ్మిషన్లు చేయించండి, మూతపడినటువంటి ఇంటర్మీడియట్ కోర్సును తెరిపించండి, మూతపడినటువంటి పీజీ కోర్సును రీఓపెన్ చేయించండి, బీటీ కళాశాలకు పూర్వ వైపు తెప్పించాలి. కానీ ఈ రకంగా నిరంకుశ ధోరణి అనేది చాలా దౌర్భాగ్య స్థితి. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉంది. ఇది పెండింగ్లో ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి దాదాపుగా 2-3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఈ పొద్దుడికి కూడా విద్యా దీవెన పడలేదు, వసతి దీవెన పడలేదు, తల్లికి వందనం పడలేదు. ఈ విధంగా ఉంటే విద్యార్థులందరూ కూడా ఏ విధంగా చదువుకోవాలి? కళాశాలల్లో యాజమాన్యం మొత్తం అంతా పీడిస్తూ ఉన్నారు. ఫీజులు కడితేనే కళాశాలకు రండి, ఫీజులు కట్టకపోతే అసలు మీ కళాశాలకు రావద్దనే పద్ధతుల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నారాయణకో, శ్రీచంద్రకో, భాష్యానికో వీళ్ళందరికీ కూడా ఊడిగించేసి మానేసి పేద విద్యార్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరందరూ దోహదపడతారని చెప్పిన ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఇదే 18వ తారీఖున వచ్చేటువంటి సీఎం గారిని కూడా బీటీ కళాశాలని యూనివర్సిటీ స్థాయి చేయకపోతే అదేవిధంగా ట్రిపుల్ రద్దు చేసి మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపకపోతే ఏఐఎస్ఎఫ్గా కూడా అడ్డుకుంటామని చెప్పినని ఈ సందర్భంగా ఈ ధర్నా నుంచి హెచ్చరిక జారీ చేస్తాం. సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నేడు ఎస్డియు కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 18వ తేదీన మదనపల్లి పర్యటన రావడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈ జిల్లాకి అనేక హామీలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని, బీటీ కళాశాల యూనివర్సిటీ చేస్తామని ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమాటో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప మాట్లాడుతూ మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ జీవన్ తీసుకొచ్చిందని, కానీ జీవో అమలు చేయలేదని అన్నారు. మదనపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో నీటి సమస్య భారీగా పెరిగిందని, పట్టణంలో అటు గ్రామాల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి నీరు కొని తాగే పరిస్థితి ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రైతులకు వ్యవసాయ సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు తాగునీరు అందించాలని, హంద్రీనీవా నీటిని ఈ నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటికీ అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు మాధవరెడ్డి, శేఖర్, తిరుమల, విజయం, భార్గవి తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. తాగడానికి నీళ్లు లేక 1000-1200 రూపాయలు పెట్టి ట్యాంకర్లు కొనేటువంటి పరిస్థితి ఇటు పట్టణంలో చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పాలక వర్గాలు ఒకసారి చూడాలి. ఈ రోజు కూడా మదనపల్లి పట్టణంలో, మదనపల్లి టౌన్ సెంటర్ లో సంఘం ఫంక్షన్ హాల్ ముందు మహిళలు స్వచ్ఛందంగా, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే మాకు తాగడానికి నీళ్లు లేవు, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ట్యాంకర్లో కొంటామంటే కూడా వచ్చి దొరికేటువంటి పరిస్థితి లేదని రోడ్లపైన బైఠాయించారు. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ మదనపల్లి నియోజకవర్గం మేము వచ్చిన తర్వాత చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు. మరి ఏమవుతుందో ఈ మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి మీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటు చూస్తే మదనపల్లి నుండి మదనపల్లి మండలం గాని, రామసముద్రం మండలం గాని 1500 అడుగులు డెప్త్ బోర్ ఉన్నటువంటి బోర్లు కూడా ఇవాళ ఆగిపోయాయి. గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. రైతులు వ్యవసాయానికి నీళ్లు లేక కేటాయిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లు, అట్లాగే 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు సౌజన్యంతో ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ దానికి తగ్గట్టు మదనపల్లి అభివృద్ధి జరగట్లేదనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి కడప, బెంగళూరు రైల్వే లైన్ కానీ, లేకపోతే నీటి ఎద్దడి, ఇప్పుడే మహిళలు స్వచ్ఛందంగా బిందులు ఎత్తుకొని రోడ్లపైకి వచ్చారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన తాగడానికి, గొంతు తడవడానికి నీటి సమస్యను పరిష్కారం చేయలేనటువంటి వాళ్ళు జలధార ఎందుకు పెడుతున్నారో, దేనికి పెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పక్కన పెట్టి రాజకీయాలు చేసుకుంటా కాలం ఎల్లబెడుతుంది తప్ప సమస్యల పరిష్కారానికి పూనుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం 1 సెంటు ఇంటి స్థలం వేయలేదు, ప్రభుత్వ భూ పంపిణీ జరగలేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు మరి పట్టాలు ఇస్తాం, ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల పైపడిన దాన్ని మూసే ఎత్తనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి వస్తే బాగుంటుందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆగస్టు 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా ప్రజా సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దైనందిన సమస్యలపైన పరిష్కరించడానికి, వాటి మూలాలు ఎదగడానికి పాదయాత్ర నిర్వహించబోతున్నాం. దాంతోపాటు దేశంలో 12 సంవత్సరాల పాటు మోడీ పాలనలో ఈ దేశానికి ఒరిగిందేమీ లేదు. దేశ సంపదను అమ్ముతున్నాడు తప్పితే అది ఇండస్ట్రియల్ కావచ్చు, లేకపోతే విమానాశ్రయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎన్నిటి కూడా ఈరోజు అంబానీ లాంటి వాళ్లకు దారాదత్తం చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ఈరోజు అదానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గాని హ్యాట్స్ ఆఫ్ అని అనిపించుకుంటున్న మదనపల్లి 2వ పట్టణ పోలీసులు మదనపల్లి బస్టాండ్ ఆవరణంలో బంగారం పోగొట్టుకున్న మహిళకు 48 గ్రాముల బంగారం మళ్లీ అప్పగించిన మదనపల్లి 2వ పట్టణ పోలీసులు. కదిరి పట్టణంకి చెందిన ఖాదర్ బి భర్త ఫక్రుద్దీన్ ఈ నెల 12వ తేదీ నాడు కదిరి నుండి తమ బంధువుల గ్రామమైన కలికిరికి ప్రయాణం చేస్తున్న సమయంలో మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో సుమారు 48 గ్రాముల బరువుగల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై పోలీసులు
పోలీసులను ఆశ్రయించగా మదనపల్లె 2 పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ రఫీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వెంటనే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలింపు చేపట్టి పోయిన బంగారు నెక్లెస్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు నెక్లెస్ ను యజమానురాలు కొవ్వూరు ఖాదర్బీకి అప్పగించారు. ఈ సందర్భంగా తమ పోయిన విలువైన బంగారు ఆభరణాన్ని వెతికి అప్పగించిన మదనపల్లె 2వ పట్టణ పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, రమేష్, భద్ర తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం సులగిరికి చెందిన రమేష్ భార్య బిడ్డలతో కలిసి స్వామి దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో హత్య, మృతుడి భార్య పిల్లలు అదృశ్యం కావడంతో మిస్టరీగా మారిన వ్యవహారం. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానాలు. భర్త, భార్య, పిల్లలు ఒకే ద్విచక్ర వాహనంపై వచ్చిన భార్య పిల్లోడు కనిపించకపోవడంతో పలు అనుమానాలు. రమేష్ హత్య విషయంలో మృతుని భార్యపై అనుమానాలు. మరో 2 యువకులతో కలిసి ద్విచక్ర వాహనంలో మృతుడి భార్య వెళ్లినట్లు సమాచారం. రమేష్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని అనుమానాలు. మిస్టరీగా మారిన రమేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కుప్పం పోలీసులు. మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు స్థానిక సంఘం ఫంక్షన్ హాల్ వద్ద తాగునీటి సమస్య జటిలతమవుతున్న నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి ఎమ్మెల్యే తాగునీటి కోసం నిరసన చేస్తున్న స్థానిక మహిళలను ఒప్పించి నిరసన విరమింపజేశారు. 10 రోజులకు ఒకసారి కూడా నీరు సరిగ్గా కుళాయిలో రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన మహిళల అభ్యర్థనను మున్సిపల్ కమిషనర్ తో చర్చించి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం మస్తాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా దేవతానగర్లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులకు మరియు బీకేపల్లి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వతాతలకు పోషక విలువలతో కూడిన అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి మాట్లాడుతూ నిరంతరం టమోటా కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎస్ఎం మస్తాన్ జన్మదిన వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులు మరియు వృద్ధులకు అన్నదాన వితరణ చేయడం వారి దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, చిన్నారులు మరియు వృద్ధులు మస్తాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.